దైవం కోసమే దేహం ఉన్నది, దేహం నాదనే స్వార్థం చెట్టది, జనన మరణ నియమమున్న జీవితమిదా, విడిచిపోతే తిరిగి రాని లోకము కదా. అయ్యయ్యో, ఇదేంటి? నా శరీరంలో నుండి నేను బయటకు వచ్చేస్తున్నాను. నా శరీరం నా నుండి వేరైపోతుందేంటి? మనిషిలోని ఆత్మ అని అంటూ ఉంటారు. ఇది ఆత్మ? అవును, ఇది ఆత్మే. మరి ఇప్పటి వరకు నా శరీరము నేను ఒకటే అని నమ్మాను. అది నిజం కాదా? నా శరీరం నేను అని నమ్మటం అబద్ధమా? ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నా శరీరం నేను కాదు, నాలో ఉన్న ఆత్మే నేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా శరీరమే నేను అని అబద్ధాన్ని నమ్మి నన్ను నేను మోసపుచ్చుకున్నాను. అయ్యయ్యో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ దేవునికి నేనేమని చెప్పుకోవాలి? శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం. శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం. జనన మరణాల మధ్యన జీవనయానం, అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. జనన మరణాల మధ్యన జీవనయానం, అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం, ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం, ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం. శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం. కాసే ప్రతి పండు ఆ చెట్టుదా, పక్వమైపోయాక నేలరాలదా. మట్టి కట్టెలో నీ బ్రతుకు ఆవిరే కదా, ఆయుష్ తీరిపోయాక మిగిలుంటదా. కాసే ప్రతి పండు ఆ చెట్టుదా, పక్వమైపోయాక నేలరాలదా. మట్టి కట్టెలో నీ బ్రతుకు ఆవిరే కదా, ఆయుష్ తీరిపోయాక మిగిలుంటదా. పదవులున్నోడు చదువులున్నోడు దోచుకున్నోడు దాచుకున్నోడు పుట్టి వెంట ఏం తెచ్చుకున్నాడు. గిట్టినప్పుడేం తీసుకెళతాడు, పుట్టి వెంట ఏం తెచ్చుకున్నాడు. గిట్టినప్పుడేం తీసుకెళతాడు. మోసపోయాడు, మట్టికి బానిసయ్యాడు.
కలలుగన్నాడు కట్టెను వీడిపోయాడు. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం. శరీరంలో నుండి నిన్ను బయటికే రప్పించే నిజమేగా నీ మరణం. చెట్టున పుట్టిన పండునే చెట్టు తింటదా? పెంచిన నీకే దానిపై హక్కుండదా? నీ దేహంపై అధికారం నీకున్నదా? నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా. చెట్టున పుట్టిన పండునే చెట్టు తింటదా? పెంచిన నీకే దానిపై హక్కుండదా? నీ దేహంపై అధికారం నీకున్నదా? నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా. మట్టినే తీసి మనిషిగా చేసి సృష్టినే చేసి నీకు ఇచ్చేసి సర్వలోకాన్ని ఏలమన్నాడు. పరమునకు తిరిగి చేరమన్నాడు. సర్వలోకాన్ని ఏలమన్నాడు. పరమునకు తిరిగి చేరమన్నాడు. మరిచిపోయాడు మనిషి బ్రతుకు పరమార్థం. కాలిపోతాడు ఆరని అగ్నిలో నిరతం. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం. శరీరంలో నుండి నిన్ను బయటికే రప్పించే నిజమేగా నీ మరణం. జనన మరణాల మధ్యన జీవనయానం. అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. జనన మరణాల మధ్యన జీవనయానం. అబద్ధం నుండి నిజానికే నీ ప్రయాణం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం. ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం. ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం